జై శ్రీరామ్, జై శ్రీరామ్. 22వ తేదీ జనవరి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ఏదైతే ఉందో ఆ రోజు జరిగే ఘట్టాల్లో ముఖ్యంగా ఎన్నో ముఖ్యమైన విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. ఎంతగానో ఆదరిస్తున్నారు, నా వీడియోలను చూసి సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియోలో ఏ విషయాలు తెలుసుకుందామంటే, మహా గొప్ప ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఘట్టం శ్రీరాముడి పునర్ప్రతిష్ఠ అయోధ్య మందిరం. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. 22వ తారీఖు వరకు శ్రీరాముని గురించి, అయోధ్య గురించి ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో మీకు ముఖ్యమైన విషయం. అనవసరం విషయాలు మనకు అవసరం లేదు. ముఖ్యమైన విషయం శ్రీరాముడి గురించి మన ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన, వినాల్సిన శ్రీరాముని గురించి మనం ఏదైతే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ అయోధ్యలో ఉండే ముఖ్యమైన కొన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఏ భగవంతునికైనా మనం ఇచ్చేది ధూపము, ద్వీపము. అలాంటిది ఒక 2.5 టన్నుల బరువున్న పొడవైన ద్వీపాన్ని, అగరొత్తిని తయారు చేసిన వాళ్ళు ఈ ద్వీపము మొన్న ఈ మధ్య వెలిగించడం జరిగింది. అది మహా అద్భుతము. ఎన్నో సుగంధ గంధములతో తయారు చేసిన 2.5 టన్నుల అగరబత్తి చాలా చూసేదానికి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం, నిజంగా భగవంతుణ్ణి, శ్రీరాముని త్వరలో లీనం చేసుకొని అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం అన్న ప్రతి ఒక్క భక్తుడు, అయోధ్యకి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు అక్కడికి వెళ్తున్నారు. ఇది కూడా ఒక విశేషము. ముఖ్యంగా మన తెలుగువారు గర్వపడేలాగా అక్కడ మందిరంలో ఉన్నటువంటి తలుపులు, ద్వారాలు, ముఖ్యమైన అన్నీ మన తెలుగు వాళ్ళు చేయడం అనేది చాలా ఆనందకరం. చాలా కష్టపడి, చాలా అద్భుతంగా, చాలా నైపుణ్యంగా ఇంతమంది భారతదేశంలో ఉండే ఎంతోమంది కళాకారులు ఉండగా మన తెలుగువారికి ఈ అదృష్టం దక్కడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతమందిలో నుంచి ఒక 20 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మోహిత్ పాండే అనే 22 సంవత్సరాల కుర్రాన్ని ఒక ప్రధాన అర్చకుడిగా రామమందిరంలో ఎన్నుకోవడం జరిగింది. వాళ్లకు సపోర్టుగా ఒక 20 మందిని కూడా తిరిగి ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యుడు ఈ మోహిత్ పాండే అనేవాడు. ముఖ్యంగా అతను విద్యాభ్యాసం మొత్తం గురుకుల పాఠశాలలో మన తిరుపతిలో అభ్యసించాడు, వేదము అది. ఇంతమందిని కాదని అతన్ని, ఎందుకంటే మన గుడి యొక్క ప్రతిష్ట, మన సంస్కృతి సాంప్రదాయాలు, రాముడికి ఎలాంటి లోటు లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ ప్రధాన పూజారి మీద ఉంటుంది. కాబట్టి ఇన్ని పకడ్బందీగా చేశారు. మోహిత్ పాండేను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. సేమ్ టైం ఆయనే జార్ఖండ్కి చెందిన బాబు పూజారి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని గుద్దిపడేయండి. ఈ రామమందిరం 22 జనవరి వరకు రామమందిరం గురించి ప్రతిరోజు కొత్త అప్డేట్స్తో మీకు వీడియో రూపకంగా నేను అన్ని విషయాలు చెప్తూ ఉంటా. కంపల్సరీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.